అతని పేరు బాలు. డిగ్రీ చదివాడు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. వారి ఇల్లు ఒక కాలేజీకి దగ్గరలో ఉన్న చిన్న కాలనీలో ఉంటుంది. ఆ కాలనీకి వాళ్ళ ఇంటికి మధ్యలో ఒక పర్లాంగ్ దూరంలో ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలం మధ్యలో ఒక చెదురు బావి ఉంటుంది. గతంలో ఆ బావిలో నీళ్లు తోడుకొని వాడుకునేవారు. తర్వాత కుళాయిలు, బోర్లు రావడం, మినరల్ వాటర్ వ్యాపారం మొదలవడంతో ఆ బావిని వాడటం మానేశారు. దాంతో ఆ బావి నిరుపయోగంగా ఉండిపోయింది. అక్కడ బాలు వాళ్ళ స్నేహితులు కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. ఒక్కోసారి బాలు ఒక్కడే అక్కడ కూర్చొని పుస్తకాలు చదువుకునేవాడు. అదలా ఉంటే కొన్ని రోజులుగా బాలు చిక్కిపోతున్నాడు. ఏమిటి కారణమని అతని అమ్మా నాన్న అతన్ని హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అతనికి అన్ని టెస్టులు చేసిన తర్వాత ఏ అనారోగ్యం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. ఎందుకు బాలు అలా పీక్కుపోతున్నాడు అని వారి స్నేహితులు ఆందోళన చెంది బాలును అడగ్గా, నాకేమీ తెలియదు, ఎందుకు ఇలా చిక్కిపోతున్నానో తెలియదు అని చెప్పేవాడు. బాలు ఆరోగ్యం విషయమై అందరూ ఆందోళన పడసాగారు. పెళ్లికి ఎదిగినవాడు, ఉద్యోగంలో చేరవలసిన వాడు ఇలా అయిపోయాడేంటా అని తల్లిదండ్రులు ఆందోళనలో రకరకాలుగా ఆలోచించసాగారు. ఒక స్నేహితుడి సలహాతో ఒక భూత వైద్యుని పిలిచారు. భూత వైద్యుడు వచ్చి 2 రోజుల పాటు బాలు కదలికలను గమనించసాగాడు. ఒకరోజు బాలును వేరే చోటకు పంపించి బాలుకు తెలియకుండా బాలు రూంలో భూత వైద్యుడు కూర్చొని ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టి ఒక తమలపాకు తీసుకొని దానిమీద పసరు వేసి తన శిష్యుణ్ణి ఆ ఆకు పసరునే కన్నార్పకుండా చూడమని చెప్పి భూత వైద్యుడు మంత్రాలు చదువుతున్నాడు. చిమ్మ చీకటిగా ఉంది. గదంతా భూత వైద్యుడు మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. శిష్యుడు అందులో చూస్తూనే ఉన్నాడు. కాసేపు అయ్యేటప్పటికీ శిష్యుడు తల ఊపాడు. భూత వైద్యుడు మంత్రాలు చదువుతూనే ఏంటి అన్నట్టు కన్నెర్ర చేశాడు. భూత వైద్యుణ్ణి శిష్యుడికి అందులో ఏం కనిపిస్తుందో చెప్పసాగాడు. గురుగారు, బావిలో నీళ్లు కదులుతున్నాయి, అందులో ఎవరో ఉన్నారు. భూత వైద్యుడు, ఎవరు? ఆడనా మొగనా? ఇంకా కనపడలేదు గురువుగారు. ఇప్పుడు కనిపిస్తుంది. ఆడమనిషి గురువుగారు. అబ్బా, భలే అందంగా ఉంది. చిలుక పచ్చ రంగు లంగా జాకెట్ వేసుకుంది, పైన తెల్లటి ఓని వేసుకుంది, తల నిండా మల్లెపూలు పెట్టుకుంది, చేతి నిండా గాజులు వేసుకుంది. అబ్బా, ఏముంది గురువుగారు. ఒరే కాముకుడా, దాన్ని పొగుడుతూ నువ్వే బావిలోకి దూకి ఏదో చేసేటట్టున్నావు. ఏం చేస్తుంది బావిలో, అది చెప్పరా వెదవా అన్నాడు గురువు. చెబుతున్నా గురువుగారు, బావి గట్టు మీదకు వచ్చింది. తలలో ఉన్న పూలు తీసి బావి గట్టు మీద పెట్టింది. వెంట్రుకలను విప్పార్చుకొని వదులుగా చేసి అటు ఇటు విదిలించింది. ఏదో అలికిడి అయినట్టు ఉంది. ఎవరో అటు వస్తున్నారు అనే అనుమానం వచ్చి మెల్లగా బావిలోకి దిగింది అని చెప్పాడు శిష్యుడు. బావిలోకి మెట్లున్నాయా అడిగాడు గురువు. లేదు గురువుగారు, కానీ బావిలోకి చాలా సులువుగా దిగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పు. ఉండు గురువుగారు, బావి వైపు ఎవరో వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారో చూడు. ఒక్కడే గురువుగారు, మనడు ఫుల్గా తాగి వస్తున్నట్టున్నాడు. సరే, సరిగ్గా చూడు ఏం జరుగుతుందో. శిష్యుడు ఆ ఆకుపసరు వైపే తీక్షణంగా చూస్తూ, గురువుగారు, ఆ వచ్చినవాడు బావి వరకు బాగానే వచ్చాడు. అక్కడికి వచ్చాక బావి గట్టును ఆనుకొని వాడు వెంట తెచ్చుకున్న క్వార్టర్ బాటిల్ మందు తాగాడు. ఎవరినో తిడుతున్నాడు గురువుగారు. బహుశా పెళ్ళాన్ని అయి ఉంటుంది. వినిపిస్తున్నాయి. గురువుగారు, వాడు వాడి పెళ్ళాన్ని తిడుతున్నాడు. ఏమే, నేను లారీ మీద డ్యూటీకి పోతే పక్కింటి కుర్రాన్ని పిలిపించుకొని రంకులాడతావా? రంకులాడి నిన్ను ఈరోజు వదలనే, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను అని అలాగే గోడకు ఆనుకొని ఉండిపోయాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడురా సామి? సరే, అలాగే చూస్తూ ఉండు. కొద్దిసేపటి తర్వాత శిష్యుడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. గురువుగారు, ఆ అమ్మాయి బావిలో నుండి బయటకు వచ్చింది. చుట్టూ చూస్తుంది. గోడకు ఆనుకొని గొనుక్కుంటున్న ఆ తాగుబోతును చూసింది గురువుగారు. వాడిని తట్టి లేపే ప్రయత్నం చేస్తుంది. వాడు తనను లేపుతోంది వాడి భార్య అనుకొని, ఓయే నీ అమ్మ చెడిపోయిందానా, నీ కథ నేను చూస్తాను అంటున్నాడు అని చెప్పడం ఆపేశాడు శిష్యుడు.
మధ్యలో ఆపేశావెందుకురా? చెప్పరా వెదవన్నారా వెదవా? ఆ పిల్ల వాడి జుట్టు పట్టుకొని పైకి లేపి 2 చెంపలు వాయించి వాడి మర్మస్థానం దగ్గర మోకాడితో గుద్దిన గురువుగారు. ఆ పిల్ల దెబ్బకు వాడి కైపు మొత్తం దిగిపోయి వా వా అని ఏడుస్తున్నాడు. ఒరేయ్, మళ్ళీ ఈ టైంలో ఈ దారిలో వస్తే నీ మొగతనం లేకుండా చేస్తాను, వెళ్ళు ఇక్కడి నుండి అని వెనుక నుండి ఒక్క తల్లి తంతే వాడు బొక్కబోర్లా పడి అని నవ్వుతున్నాడు శిష్యుడు. ఆ యువతి తన్నగానే బొక్కబోర్లా పడ్డ తాగుబోతూ పైకి లేచి ఒంటికి పట్టిన దుమ్ము దులుపుకొని, ఇంతకు నన్నెవరు ఇంత గట్టిగా తన్నారు? నేనేరా నిన్ను తన్నింది అని ఆ యువతి అతన్ని డొక్కలో కొట్టింది. వామ్మో, ఇదేదో దయ్యంలాగుంది, దీనికంటే నా పెళ్ళమే నయం అనుకుంటూ పారిపోయాడు. అది సరేగాని ఇంతకు ఆ దయ్యం ఏం చేస్తుందో సరిగ్గా చూడు. అలాగే గురువుగారు అంటూ ఆ ఆకు మీద ఉండే చుక్కపై దృష్టి పెట్టాడు శిష్యుడు. కాసేపు ఆగిన తర్వాత ఆమె తన పైట సవరించుకొని జుట్టు విదుల్చుకొని పూలు సరిగ్గా పెట్టుకొని బావి గట్టు మీద కూర్చొని ఉంది. చుట్టూ ఎవరైనా వస్తున్నారా అని చూస్తుంది గురువుగారు. ఇప్పుడు మనం ఉండే వైపే వస్తుంది గురువుగారు, కొంపదీసి మన రూంలోకి రాదు కదా, ఇటువైపే వస్తుంది. తప్పకుండా మన అంచనా తప్పుదురా శుంఠ, నువ్వు జాగ్రత్తగా గమనించి ఉండు. శిష్యుడు మాట్లాడడం మానేసి చూస్తున్నాడు. ఆ అమ్మాయి తల మీద నుండి పూలు తీసి జాకెట్లో దులుపుకొని వెంట్రుకలు ఒక చోటకు చేర్చుకొని ముడి వేసుకుంది. జాకెట్లో ఉన్న పూలు తీసుకొని ఆ ముడి చుట్టూ చుట్టుకుంది. మెల్లగా కులుకు లాంటి నడకతో బాలు ఇంటి దగ్గరకు వచ్చి గేట్ తీసింది. మామూలుగా గేట్ తీస్తే చప్పుడు వస్తుంది, అయితే తాను చప్పుడు కాకుండా గేట్ తీసింది. నేరుగా బాలు ఉన్న గది దగ్గరకు వచ్చి గది తలుపులు తోసింది. గది తలుపులకు పెట్టి ఉన్నా కూడా తలుపులు తెరుచుకున్నాయి. వాకిట్లో వాటంగా నిలుచొని ఉంది. భూత వైద్యుడు శిష్యుడు ఆమె వైపు చూస్తున్నారు. శిష్యుడికి మొదటి అనుభవం లాగుంది. గజగజా వణుకుతున్నాడు. గురువు కూడా భయపడ్డాడు, కానీ భయపడినట్టు నటిస్తూ ఎవరు నువ్వు అన్నాడు. నేనెవరో నీకు తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు. బాలు ఎక్కడా? బాలుని ఏం చేశారు అని అడిగింది. బాలు ఉన్నాడు, గాని అసలు నువ్వు ఎవరు, ఎందుకు బాలు కోసం వచ్చావో చెప్పు. అవన్నీ నీకు అవసరం. బాలు నా ఫ్రెండ్ కాబట్టి వచ్చాను. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చేద్దామని వచ్చారు? ఆ విషయాన్ని ముందు చెప్పండి అంది. చెప్పే సమయం వచ్చినప్పుడు చెప్తాం, ముందు నీ వివరాలు చెప్పు. ఎందుకయ్యా నన్ను విసిగిస్తావు? నేను ఇంతవరకు స్నేహమే చేశాను, ఎవరకు ఏ హాని తలపెట్టలేదు. మీరు నన్ను ఎక్కువ ఒత్తిడి చేస్తే మీతోనే ప్రారంభించవలసి వస్తుంది, చూసుకోండి మరి. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అని గద్దించినట్టుగా అన్నాడు. ఏం చేయలేనా అని ఒక్క ఉదుటున లేచి శిష్యుడి మెడకాయ పట్టుకొని వెనక్కి తిప్పింది. ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని శిష్యుడు, గురువుగారు ఎందుకండి పంతానికి పోయి నా ప్రాణం మీదకు తెస్తారు? మా శిష్యుడిని వదిలేయి, లేదంటే మంత్రించిన నీళ్లు చల్లానంటే ఇబ్బంది పడతావు. ఇబ్బంది నేను కాదు, నువ్వు పడతావు అని భూత వైద్యుణ్ణి ముందుండే సామాగ్రి మొత్తాన్ని కాలితో తన్ని, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్లి బాలును పంపుతారా లేక నా చేతిలో చస్తారా అని ఉన్నట్టుండి అఘోరా అయింది. ఇలా చేస్తుందని ఊహించని భూత వైద్యుడు, అమ్మా తల్లి మమ్మల్ని వదిలిపెట్టు, మా దారిని మేం పోతాం అని అక్కడున్న వారి సమాను తీసుకొని హడావిడిగా గేటు తెరుచుకొని చీకట్లో బావి వైపు పరుగు లంకించుకున్నారు గురువు శిష్యులిద్దరు. వారిద్దరూ బావి దగ్గరకు చేరుకునే లోపు ఎప్పుడు వెళ్ళిందో ఏమో ఆ అమ్మాయి బావి గట్టున కూర్చొని ఉంది. ఆమెను చూసి ఇద్దరు జడుసుకున్నారు. మేం పారిపోతున్నాంగా, ఎందుకు మమ్మల్ని వెంబడిస్తున్నావు? అందుకే నాకు నువ్వు తెగ నచ్చావు. సరేగాని రా, బావి గట్టు మీద కూర్చొని కష్టసుఖాలు మాట్లాడుకుందాం. నువ్వు తిష్ట వేసి కూర్చున్న ఆ గది నాకు చాలా ఇష్టమైన గది. అక్కడ నువ్వు కూర్చొని ఉంటే నాకు కోపం వేసింది. రా, వచ్చి కూర్చో. చాలా కష్టపడి వచ్చినట్టున్నావు. అమ్మా నన్ను వదిలేయ్, మా దారి మేం చూసుకుంటాం. నేనేమనను అని మాటిచ్చానుగా, ఎందుకు భయపడతావు? నాకు కోపం రాకముందే వచ్చి కూర్చుంటే మంచిది. సరే అని భయంగా ఇద్దరు ఆమెకు ఎదురుగా బావి మీద కూర్చున్నారు. సరే చెప్పు అన్నాడు భూతవైద్యుడు. నువ్వు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నావుగా, అయితే విను, చెబుతాను. నా పేరు యామిని. మాది ఈ పట్నానికి దగ్గరలో ఉండే పల్లెటూరు.
చదువు కోసం ఈ ఊరికి వచ్చాను. బాగా చదువుకొని డాక్టర్ అవుదామనుకున్నాను. కొంతకాలం బాగానే చదువుకున్నాను. తర్వాత నా క్లాస్మేట్ ఒకడు నన్ను ప్రేమిస్తున్నాను అని వెంటపడ్డాడు. నేను కూడా అతన్ని ఎంతో బాగా ప్రేమించాను. అయితే వాడు ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. తర్వాత కొన్ని రోజులకు వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. దాంతో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక విపరీతమైన బాధతో ఈ బావిలో పడ్డాను. నేను మనిషిగా చనిపోయాను, కానీ నా ఆత్మ ఎక్కడికి పోలేదు. నేను చనిపోయి ఈ బావిలోనే తేలడం, నా శరీరాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళడం అన్నీ నాకు కనిపిస్తూనే ఉన్నాయి. నేను అనవసరంగా చనిపోయాననే బాధ నన్ను బాగా కురంకదీస్తోంది. బాగా చదువుకొని పెళ్లి చేసుకొని భర్తతో సంసారం చేయవలసిన నేను ఇలా పిశాచంగా మారిపోయాను ఏమిటా అని దిగులు చెందుతూ ఉంటే బాలు వాళ్ళు 1 ఏడాది క్రితం ఇక్కడికి వచ్చారు. బాలుకు నేను ఈ బావిలో ఇలా ఉన్నానని తెలియదు. రోజు వచ్చి ఇక్కడ కూర్చునేవాడు. అతన్ని తొలిసారి చూసినప్పుడే అతడి మీద మనసు పడ్డాను. ఎందుకంటే అతడు నేను ప్రేమించిన వాడి మాదిరే ఉన్నాడు కాబట్టి. అందుకే నేను అతడి మీద మోజు పెంచుకున్నాను. మెల్లగా అతన్ని రంగంలోకి దింపాను. నేను అతన్ని పలకరిద్దామనుకుంటే నేను దయ్యాన్ని అని తెలిస్తే అతను జంకుతాడని మెల్లగా అతని ఇంటి పక్కలో ఉన్నట్టు రోజు అతను ఇంటికి వెళ్లే సమయంలో నేను అతడికి కనిపించేదాన్ని. అతను నా వైపు చూస్తున్నాడు. 2-3 రోజుల తర్వాత ఒక అర్ధరాత్రి మెల్లగా తలుపులు తోసుకొని అతని రూమ్కు వెళ్ళాను. అతను నేను అమ్మాయినే అనుకొని భయపడ్డాడు. ఎక్కడ నన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందో అని. నేను మాత్రం నీతో నాకు పెళ్లి వద్దు, ఇద్దరం వయసులో ఉన్నాం, సుఖాన్ని అనుభవిద్దామన్నాను. అతను ముందు వద్దని చెప్పినా కూడా ఒక్కసారి చాలు అని అతనికి చెప్పాను. మొదటిసారి మొహమాటానికి ఒప్పుకున్నా, రెండవసారి అతనే నన్ను కావాలనుకున్నాడు. అలా రోజు నేను అతని రూముకు వెళ్ళి గడిపి వస్తున్నాను. ఈ మధ్య ఎందుకో అతన్ని నాకు దూరం చేస్తున్నారు. అర్థం కావడం లేదు. ఈరోజు బాలు వచ్చాడు. నేను వెళ్ళి కలుద్దామని వస్తే మీరున్నారు. మిమ్మల్ని చూడగానే నాకు కోపం వచ్చింది అని భూతలరాజుకు చెప్పింది యామిని. ఆమె చెప్పింది అంతా ఆలకించిన భూతలరాజు, ఓహో, బాలు అలా చిక్కిపోవడానికి నువ్వే కారణమన్నమాట. ఈ మధ్య బాలు ఎవరితో సరిగ్గా మాట్లాడడం లేదు, కలవడం లేదు. అది కాకుండా మనిషి బక్కగా అయిపోయి పాలిపోతుంటే అన్ని వైద్యశాలలకు వెళ్ళారు. చివరగా నా దగ్గరకు వచ్చారు. ఏదన్నా గాలి సోకిందోమో చూడమని. మేమనుకున్నదే చివరికి నిజమైందన్నమాట. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? చేసేదేముంది? మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తాను. అయితే నేను మాత్రం బాలును వదలలేను. మనిషిగా ఉన్నప్పటి నా కోరికలు ఆత్మగా మారినా కూడా తీరకపోవడంతో నేను ఆ ఆనందాన్ని బాలుతో అనుభవిస్తున్నాను. మీరు మళ్ళీ మా విషయంలో జోక్యం చేసుకుంటే మీకే ఇబ్బంది. పెళ్ళాం పిల్లలు ఉన్నట్టున్నారు. మీరు పోతే వాళ్ళ గతేం కాను. మీ శిష్యుడు మంచి యవ్వనంలో ఉన్నాడు. పెళ్లి కాకుండా పోయాడనుకో, నాలాగే తయారవుతాడు. యామిని అలా అనేసరికి భూత వైద్యుడి శిష్యుడు గడగడ వణికిపోతూ, అమ్మా తల్లి, అలా శపించకమ్మా. పనిపాట లేకుండా తిరుగుతుంటే ఎవ్వరూ పిల్లను ఇవ్వము అంటుంటే ఇదిగో ఈయన గారి వద్ద నన్ను పనికి పెట్టారు, అంతేగాని నాకింకేం తెలియదు తల్లి. నన్ను వదిలేయ్. కావాలంటే బాగా కండబట్టి ఉన్న మా గురువు గారిని ఒక చూపు చూడు. నేను వీడికి చాకిరి చేయలేక చస్తున్నాను. మంచి గురు శిష్యులిద్దరూ మరోసారి ఇటువైపు వచ్చారో ఇదే బావిలో నాలాగే శవమై తేలిపోతారు. ఈ విషయం ఎవరికి చెప్పినా మీకు ఇదే గతి. బ్రతికుంటే బర్గర్ పిజ్జాలు తినవచ్చు. పదరా పద, రేపటి నుండి వేరే వ్యాపకం చూసుకోవాల్సిందే అంటూ ఇద్దరూ ఒకరి వెనుక ఒకరు పోటీపడి వెనక్కి తిరగకుండా పారిపోయారు. వీళ్లకు ఏదో అయింది. లేకుంటే వీళ్ళు బాలును ఎక్కడనూ దాచిపెట్టారు. రేపు రాకుండా పోతాడా? నాతో సుఖం మరిగినవాడు చచ్చేదాకా నన్ను ఎలా వదులుతాడు? ఎవ్వరు వదిలిస్తారు అని అనుకుంటుండగానే కళ్ళు ఎర్రబారాయి, ముఖమంతా కందిపోయింది. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తే గాని నా కోపం తీరదు అని అనుకుని విసవిస బాలు ఉన్న ఇంటి పక్క ఇంటివైపుకు వెళ్ళింది. అక్కడ భార్యాభర్త మాత్రమే ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్నారు. అటువైపు ఒకరు, ఇటువైపు ఒకరు తిరిగి పడుకున్నారు.
మెల్లగా వెళ్ళి భర్తను ఎత్తుకొని పక్క రూంలోకి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టి తాను అతని పక్కన కాసేపు పడుకొని ఏం చేయాలో పాలుపోక మెల్లగా లేచి వెళ్ళి భార్య నైటిని కాళ్ళ దగ్గర లాగి మళ్ళీ వచ్చి పక్క రూంలో ఉన్న ఆమె భర్త దగ్గర పడుకుంది. అతడు బాగా గొరకపెట్టి నిద్రపోతున్నాడు. భార్య లేచి మంచినీళ్లు తాగి ఏడబ్బా ఈయన ఎక్కడికి వెళ్ళాడు అని వాష్రూమ్ వైపు చూసింది. అక్కడ లైట్ లేదు. ఎక్కడికి వెళ్ళాడబ్బా అని అనుకుంటూ మెల్లగా వీళ్లు ఉంటున్న రూమ్ వైపు చూసింది. ఈ రూమ్ తలుపులు ఎప్పుడు వేసి ఉంటుంది. ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళాడబ్బా అని అనుకుంటూ మెల్లగా వెళ్ళి చూసింది. తన భర్త పక్కన మరో అమ్మాయి పడుకొని ఉండడం చూసి షాక్ తిన్నా మెల్లగా వెళ్ళి భర్త చెంపకేసి పెళ్ళున ఒకటి పీకింది. ఊహించని హఠాత్ పరిణామానికి ఒక్కసారి నిద్రలేచి పిచ్చి చూపులు చూశాడు భర్త. ఏంటి, ఏం తెలియని నంగ వెదవలాగా బిత్తర చూపులు చూస్తున్నావు? కంట్లో పుల్లు తెలియని వాడు గేట్లో రాయిని ఎత్తడానికి వెళ్ళాడట. నీలాంటి వాడు ఎన్నాళ్ళుగా సాగుతోంది ఈ భాగోతం అని మొగుడి జుట్టు పట్టుకుంది భార్య. ఇంకా నిద్రమత్తు దిగని భర్త పిచ్చి చూపులు చూస్తూ యామిని వైపు తిరిగాడు. యామిని అతని చూసి సిగ్గుపడుతూ కన్ను కొట్టింది. దాంతో భర్త నిద్రమత్తు దిగినట్టయింది. ఎవరు నువ్వు? మా ఇంటికెలా వచ్చావు అన్నాడు యామిని వైపు చూస్తూ. ఏంటి బంగారం, ఇంటికి వచ్చేటప్పుడు నువ్వే కదా తీసుకువచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు నాటకాలాడుతున్నావు అని ఒళ్ళు విరుచుకుంది. వామ్మో, సరాసరి ఇంటికి తీసుకువచ్చేంత ధైర్యం వచ్చిందన్నమాట. ఉండు, నీ కథ చెప్తాను అని మూలన ఉన్న చీపురు తీసుకుంది. సరే, మీరు ఏమన్నా చేసుకోండి, నేను వెళ్ళిపోతాను సిస్టర్ అని చెప్పి వడివడిగా కళ్ళు మూసి తెరిచేలోపు అక్కడి నుండి మాయమై వెళ్ళిపోయింది. భర్తను పట్టుకుని ఆ భార్య దొరికిన చోటలా కొట్టింది. ఈ దెబ్బలు తాళలేక మనోడు పెడబొబ్బలు పెడుతుంటే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. వచ్చినవారు ఎందుకు, ఏమైంది అని అడుగుతుంటే, ఈ సచ్చినోడు దాన్ని తెచ్చుకొని పక్కన పండేసుకున్నాడు. నాకసలు ఏం తెలియదు. నేను గాఢ నిద్రలో ఉంటే నన్ను కొట్టి లేపింది. లేచి చూద్దాను కదా, ఎవరో అమ్మాయి నా మంచం పక్కన పడుకొని ఉంది అన్నాడు ఏడుపు ముఖం వేసుకొని భార్య కొట్టిన దెబ్బలు నిమురుకుంటూ. ఆ వచ్చిన వాళ్లలో వీరి ఇంటికి కుడివైపు కాపురం ఉండే ఆవిడ, అయ్యో వీళ్ళకి ఏమి పోయే కాలం, వారం కిందట మా ఆయన కూడా ఒక అమ్మాయిని పక్కలో వేసుకుని పడుకున్నాడు. కాసేపు వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్పుకున్న తర్వాత ఆ వచ్చిన అమ్మాయి మనిషి కాదు దయ్యంలాగుంది అని వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరినైనా భూత వైద్యుని పిలిపించాలని అలాగే అని అనుకొని ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న యామిని నవ్వుకుంది. రానివ్వు, ఎవడు వస్తాడో వాడి పని నా చేతులు అయిపోయినట్టే అనుకొని బావి వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఆ కాలనీ మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఎక్కడో కుక్కలు వాటికి ఏదో కనిపించినట్టు "హూ" అని ఏడుస్తున్నాయి. రాత్రి పిట్టలు ఏవో అటు ఇటు బుర్బుర్ అంటూ రెక్కలు ఆడించుకొని చక్కర్లు కొడుతున్నాయి. యామిని ఇవన్నీ చూస్తూ మెల్లగా బావిలోకి వెళ్ళిపోయింది. మరో రోజు అక్కడ కాలనీలో యామిని బాధితులంతా కలిసి ఇంతకుముందు వచ్చిన భూత వైద్యుణ్ణి వెళ్లి కలిశారు. నేనసలు భూత వైద్య వృత్తిని వదిలేసి కిరాణా కొట్టు పెట్టుకున్నాను, నన్ను వదిలేయండి అని చెప్పాడు. దాంతో వాళ్ళందరూ ఏం చేయాలో దిక్కుతోచక చాలామందిని ఎంక్వైరీ చేసి నగరంలోనే పెద్ద భూత వైద్యుడిగా పేరు పొందిన దయ్యాల రామస్వామి దగ్గరకు వెళ్లి తమ సమస్యను చెప్పుకున్నారు. మాకిది దయ్యంగా అనుమానంగా ఉందండి. ఎక్కడ భార్యాభర్తలు ఏకాంతంగా పడుకున్నా కూడా రాత్రిపూట వచ్చి ఏదో విధంగా డిస్టర్బ్ చేస్తోంది. మనుషులు అయితే పగలు కనపడతారుగా, అసలు పగలు తనను చూసిన పాపాన పోయినా వాళ్ళు లేరు అని వివరించారు. వారిలో కొత్తగా యామిని బారిన పడ్డ దంపతుల్లో భార్య భర్తను కాస్త గట్టిగానే తగిలించిందిగా. అది కవర్ చేసుకోవడానికి చెప్పింది ఇదంతా రామస్వామితో. రామస్వామి కాసేపు కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఆలోచించి కళ్ళు నెమ్మదిగా తెచ్చి, మీరుంటున్న ప్రాంతం పేరు చెప్పండి, నేను మిగిలిన వివరాలు చెబుతాను. తాము ఎక్కడైతే ఉంటున్నారో ఆ కాలనీ పేరు ప్రాంతం చెప్పారు. రామస్వామి మళ్లీ కాసేపు కళ్ళు మూసుకుని కాసేపటికి మెల్లగా కళ్ళు తెరిచి
గంభీరమైన స్వరంతో చెప్పనారంభించాడు. మీరు ఉంటున్న ప్రాంతంలో ఒక పాడుబడ్డ చెదురుబావి ఉంది. అది చూడ్డానికి మామూలుగానే ఉంటుంది గాని అది ఉపయోగంలో లేదు. అందులో కొన్నేండ్ల క్రితం పెళ్లి కావలసిన యువతి తొందరపడి అందులో దూకి మరణించింది. ఆ అమ్మాయి ఆత్మ మాత్రం అక్కడే తిరుగుతోంది. వేరే చోటికి వెళ్ళడానికి ఆమెకు మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. తాను కన్యగా చనిపోయింది కాబట్టి ఆమె వయస్సులో సహజంగా కన్న కలలు తీరలేదు. శరీరం లేదు గాని వాంఛ మాత్రం బలీయంగా ఉంది. ఆ బావికి ఈశాన్యంగా ఉన్న ఇంటిలో ఒక యువకుడు ఉన్నాడు. వాడు ఎప్పుడూ ఆ బావి గట్టు మీద కూర్చొని స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. స్నేహితులు రానప్పుడు ఒక్కడు కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు. చాలా చీకటి పడే వరకు ఆ కుర్రాడు అక్కడే గడపడంతో అతని మీద మోజు పెంచుకుంది. కొన్ని నెలల క్రితం అతన్ని లొంగదీసుకుంది. ప్రతిరోజు అతడితో కలిసి కార్యకలాపాలు సాగిస్తోంది. దాంతో ఆ యువకుడు రోజురోజుకు బక్క చిక్కిపోతున్నాడు. దానికి కారణం ఆ కామ పిశాచితో గడపడమే అంటూ తాను తెలుసుకున్న సమాచారాన్ని మొత్తం వివరించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వచ్చిన వారిలో ఒక స్త్రీ, ఇప్పుడు దాన్ని తరిమేయాలంటే ఏం చేయాలి రామస్వామి గారు? మీరు ఏది చెప్తే అది చేస్తాం. దీనికి నివారణ చెప్పండి. బయటకి చెప్పుకోలేకపోతున్నాం కానీ ఆ బాలుగాడు కనిపించినప్పుడల్లా ఏదో ఒక ఇంటికి వచ్చి గొడవ చేసిపోతుంది అని ఆమె తన వాళ్ళందరి తరపున తన గోడు వినిపించింది. మామూలు పిశాచాన్ని అయితే వెళ్ళగొట్టగలం కానీ ఇలాంటి కామ పిశాచిని వెళ్ళగొట్టడం చాలా కష్టం. ఎందుకంటే అవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. నా ప్రయత్నం నేను చేస్తాను. వచ్చిన వారంతా రామస్వామికి నమస్కరించి వెనక్కు బయలుదేరారు. మరుసటి రోజు సాయంత్రం కాలాన్ని మొత్తం దయ్యాల రామస్వామి కోసం బావికి దగ్గరలో ఉండే బయలు ప్రదేశంలో ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటికి వారుంటున్న చోటుకు ఒక మారుతి ఓమ్ని వ్యాన్ వచ్చి ఆగింది. అందులో 2 ఆడాలు దిగారు. వాళ్ళు దిగిన తర్వాత దయ్యాల రామస్వామి మెల్లగా దిగి చుట్టూ పరికించి చూసి, తులసివనంలో గంజాయి మొక్క, ఈ మొక్కను ఎలాగైనా పీకేయాలి. అందరూ వినయంగా దయ్యాల రామస్వామిని నమస్కరించారు. అందరినీ అలా తేరిపారా చూసి, ఏడీ ఆ వగలాడి పిశాచీ ప్రియుడు, ఏడి ఆ బాలు ఇంతసేపు ఇక్కడే ఉన్నాడుగా, రామస్వామి గురువుగారు వచ్చేటప్పటికి భయపడి పారిపోయినట్టున్నాడు, బయటకు పిలవండి. ఎవరో వెళ్లి బాలుని పిలుచుకొని వచ్చారు. బాలు చూడ్డానికి చచ్చినవాడిలా ఎలాంటి జీవకళ లేకుండా పేలవంగా ఉన్నాడు. రామస్వామి బాలుని ఓమిని మధ్య సీటు ఎక్కమన్నాడు. అతడు ఎక్కగానే రామస్వామి కూడా ఎక్కి డోర్ వేశాడు. ఆ వ్యాన్ మొత్తం ఒక పూజా మందిరంలాగా ఉంది. నల్లని తెరలు కట్టి ఉన్నాయి. వాటి మీద పుర్రెల బొమ్మలు ఉన్నాయి. కొన్ని చోట్ల పుర్రెలు వాటి కింద 2 భూమికల కత్తెరలాగా పెట్టి ఉన్నాయి. కొన్ని చోట్ల అమ్మవారి ఫోటోలు ఉన్నాయి. 2 సీట్లు నిలువుగా మడవడం వల్ల 2 కింద కూర్చునే దానికి స్థలం విస్తారంగా ఉంది. లోపలికి వెళ్ళాక బాలును కింద కూర్చోమన్నాడు రామస్వామి. బాలు అతడు చెప్పినట్టే కింద కూర్చున్నాడు. అతని ఎదురుగా రామస్వామి కూడా కూర్చొని తన ముందు ఉన్న ఓ ప్రతిమలో నుండి విభూది తీసి బాలు నుదుటన పెట్టాడు. తరువాత కమండలంలో ఉన్న నీళ్లు బాలు ముఖం మీద చల్లి, నాకు అన్ని విషయాలు వివరంగా తెలుసు. నువ్వు నేను చెప్పిన మాట వింటే కొంతకాలమన్నా దక్కుతావు, లేదా ఇలా చావకుండా బతకకుండా ఉంటావు. విన్నావుగా, కట్టె కాలదు మంట ఆరదు అన్న సామెతను మరి తేల్చుకోవలసింది నువ్వే. నీ నిర్ణయం మీద ఆధారపడి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఉన్నప్పుడు ఆ కామ పిశాచి నీతో పరిచయం పెంచుకున్నప్పటి నుండి బాగా ఎనర్జీ పెంచుకుంది. నువ్వు మాత్రం పీల్చేసిన పీనుగలాగా అయిపోతున్నావు. అది కాదు గురువుగారు అని ఏదో చెప్పబోతుండగా, నాకు తెలుసు ఏమీ చెప్పబోతున్నావో. నీలా పిశాచాల వలలో చిక్కుకున్న అనేక మంది నేను చూశాను. నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను. చెప్పింది వింటావా లేదా అని గద్దించాడు. బాలు తేలుకుట్టిన దొంగలాగా వింటాను చెప్పండి అన్నాడు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వింటావు. తరువాత అది వచ్చిందా ఇవన్నీ మరిచిపోయి దానికి లొంగిపోతావు.
అది ఉన్నంతసేపు ఉల్లాసంగా ఉంటావు. అది వెళ్ళిపోయాక మళ్ళీ ఈ తప్పు చేయకూడదు అనుకుంటావు, అంతేగా? నిజమే మీరు చెప్పింది. నాకు మాత్రం ఇలా అయిపోవాలని ఉంటుందా? అమ్మా నాన్న నన్ను చూసి బాధపడుతున్నారు. పెళ్లి సంబంధాలు చూద్దామనుకుంటే నా అవతారం చూసి ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు. నేను ఈ వ్యసనం నుండి బయటపడలేకున్నాను. ఒక విషయం చెప్పనా గురువుగారు? దాన్ని కలిసిన ప్రతిసారి ఒక స్వర్గం చూస్తున్నట్టు అనిపిస్తుంది. అది వెళ్ళిపోయాక నరకమే నా బతుకు. ఇలా వాళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక పెద్ద గాలి లాంటిది వచ్చి ఎవరో వ్యాన్ను ఒక పక్కకు ఊపినట్టు అయింది. చూసావా, నీ కామ ప్రియురాలు వచ్చింది. అది నాతోనే ఢీ కొడదామని చూస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, దాని పని నేను చూసి వస్తాను అని చెప్పి బాలు చేతులకు సంఖ్యలు వేసి దానికి ఒక చైన్కు కట్టి సీట్కు ఉండే రాడ్కు కట్టి కమండలం విభూది తీసుకుని వ్యాన్ దిగాడు. రామస్వామి వ్యాన్ డోర్ వేస్తుంటే మరోసారి సుడిగాలి వచ్చింది. మామూలు మనుషులు అయి ఉంటే సుడిగాలి తోపుడుకు గాలిలో పైకి లేచి వెళ్లవలసిందే. రామస్వామి గాయత్రి మంత్ర ఉపాసకుడు కాబట్టి గట్టిగా నిలదొక్కున్నాడు. రామస్వామి చుట్టుపక్కల ఉన్నవారు భయపడి వెనక్కి జరిగారు. రామస్వామి శిష్యురాళ్ళు 2 పల్లాలను చేత పట్టుకున్నారు. ఒక దాంట్లో పసుపు ఉంది, మరో దాంట్లో రక్తపు రంగులో ఉండే కుంకుమ ఉంది. వారు రామస్వామికి ఇరువైపులా నిలుచొని ఉన్నారు. గాలి మాత్రం వీళ్లను నెట్టేయాలని శతవిధాలుగా ప్రయత్నం చేస్తోంది. రామస్వామి ఆ గాలికి భయపడకుండా గాలి వచ్చినప్పుడల్లా కుంకుమ జల్లుతూనే ఉన్నాడు. కుంకుమ పడ్డ మేరకు ఆ గాలి రావడం లేదు. కాని ముందుకు కదలడానికి వీరికి కాస్త కష్టంగా ఉంటే ఒక నిమ్మకాయకు దారం కట్టుకుని తీసుకురమ్మన్నాడు అక్కడ ఉన్నవారిని. వాళ్ళు అలాగే ఒక నిమ్మకాయకు దారం కట్టుకుని వచ్చారు. దాన్ని అరచేతులు పెట్టుకుని ఏవో మంత్రాలు పఠించి దాన్ని తీసుకొని 2 కనుబొమ్మల మధ్యలో పెట్టుకున్నాడు. అలా కాసేపు పట్టుకున్నప్పటికీ ఆ నిమ్మకాయకు ఏదో శక్తి వచ్చినట్టు చిన్న మెరుపులు కనిపించాయి నిమ్మకాయ మీద. ఆ నిమ్మకాయను చేతిలోకి తీసుకొని లౌలాకులాగా దాన్ని గాలిలో ఆడిస్తూ ఉంటే తమ ముందు ఉన్న దారి సులువుగా మారింది. అలా నిమ్మకాయకు కట్టిన దారాన్ని చేతిలో ఊపుకుంటూ విభూది, కుంకుమ, పసుపులు చల్లుకుంటూ బావి వైపు వెళ్తున్నారు. బావి వైపు నుండి వీస్తున్న గాలి మెల్లమెల్లగా వెనక్కి జరుగుతోంది గాని దాని ఉధృతి మాత్రం తగ్గలేదు. అయినా కూడా రామస్వామి ఏమాత్రం భయపడలేదు. రామస్వామి అలా ముందుకు వెళ్తుంటే అటూ ఇటూ ఆయన శిష్యురాళ్ళు ఆయనకు వెనుక వైపు యామిని ద్వారా బంధింపబడ్డ ఆడాలు కొందరు ఆయన వెంట నడిచారు. ముందే రామస్వామి అక్కడ ఉన్న వారికి నా వెంట వచ్చే ధైర్యం ఉంటే కేవలం ఆడవారు మాత్రమే రావాలి అని, మగవాళ్ళెవరూ రాకూడదని చెప్పాడు. ఎందుకంటే ఒక్క మొగాడు కనిపించినా యామిని వాడిని లొంగ తీసుకుంటుంది అనే భయం వారికి వివరించాడు. మెల్లగా బావి వరకు వెళ్ళాడు. అప్పటి వరకు ఉధృతంగా వీస్తున్న గాలి సుడిగాలిగా మారి బావి చుట్టూ తిరుగుతోంది. బావిలో తుఫాను వచ్చినట్టుగా బావి నీళ్లలో ఉన్న బకెట్లు, చెంబులు, బిందెలు బయటకు వచ్చి పడుతున్నాయి. అందులో పనికిరాని రకరకాల సామాను మొత్తం బయటపడుతోంది. రామస్వామి ఒక నూలు తాడు తీసుకొని బావి చుట్టూ కట్టాడు. చుట్టూ పసుపు, కుంకుమ, విభూది చల్లాడు. ఇప్పుడు గాలి బావి లోపల సుడులు తిరుగుతోంది. ఆ సుడిగాలిలో నుండి కోపంతో కూడిన ఘీంకారం, అపజయాన్ని అంగీకరించలేని ఒక పొగురుబోతు మూలుగు గుర్రు గుర్రు అని వినిపిస్తున్నాయి. రామస్వామి బావి చుట్టూ తిరుగుతున్నాడు. మంత్రాలు జపిస్తున్నాడు. బావికి చుట్టూ వేసిన బంధనాలు చాలా గట్టిగా పనిచేస్తున్నాయి. బావిలో నుండి గాలి గట్టు దాటి బయటకు రావడం లేదు గాని చాలా స్పీడుగా పైకి మాత్రం వెళ్తోంది. అందులో నుండి భీకరమైన శబ్దాలు వస్తున్నాయి. బావిలో ఉన్న పాత సామాన్లు అన్నీ ఎగిరిపడ్డ తర్వాత అందులో ఉన్న చెత్తా చెదారం కూడా బయటికి వస్తుంది. కాసేపు అయిన తర్వాత 2-3 అస్థిపంజరాలు మనుషులవి బయటకు వచ్చి పడ్డాయి. అంటే అందులో ఎప్పుడో ఆత్మహత్య చేసుకున్న వాటి తాలూకు అస్థిపంజరాలు అన్నమాట. అవి మగవాళ్ళయో ఆడవాళ్ళయో తెలియవు. దాని తర్వాత 2-3 పశు కలేబరాలు బయటకు వచ్చాయి. దాని తర్వాత కొద్దిసేపటికి అందులో ఉండే రాళ్ళు, పెంకులు, ఎండిపోయిన చెట్లు అన్నీ బయటపడ్డాయి. అవన్నీ అయిన తర్వాత గాలి మాత్రం సుడులు తిరుగుతోంది.
అవన్నీ గమనిస్తూ వాటికి విరుగుడు చేస్తూ ఆ వస్తువులు కళేబరాలు తన మీదకు రాకుండా చాకచక్యంగా మంత్రాలు చదువుతున్నాడు రామస్వామి. కమండలంలో ఉండే మంత్రించిన నీళ్లు ఆ సుడిగాలి మీద చల్లేటప్పటికి, ఏ ముసలోడా, నీ హద్దుల్లో నువ్వుండు, లేకుంటే నిన్ను బావి నీళ్లల్లో వేసి తొక్కి చంపుతాను. మెల్లగా ఆ గాలి యామిని రూపానికి వచ్చింది. రామస్వామికి ఆ యామినికి బాగా కనిపిస్తోంది. మిగతా వాళ్లకు దాని రూపం మాత్రమే కనిపిస్తోంది. ఏ కామ పిశాచి, నీకంత శక్తి లేదు. నీకంటే ముందు నీలాంటి ముంత ఊపు రక్త పిశాచిలనే నల్లిని నలిపినట్టు నలిపేశాను. నువ్వు నన్ను ఏం పీకలేవు కుర్ర కామ పిశాచి. నువ్వు నలిపివేసుంటావు కాని నువ్వు నలిపేస్తే నలిగిపోయేంత పిల్లి బిత్తర దాన్ని కాదు. నాకింకా వాడితో నా కోరిక పూర్తిగా తీరలేదు. వాణ్ణి నాలో కలుపుకునే వరకు నన్ను వదిలిపెట్టు. నిన్ను బతకనిస్తా, లేదంటే వాడికంటే ముందు నువ్వు నా చేతిలో పడ్డావో చావనీకుండా బతకనీయకుండా చేస్తాను అని గుర్రురాలుగా ఊగుతోంది యామిని. రామస్వామి పకపక నవ్వి, నా చేతిలో దొరికిన ప్రతి పిశాచి నీలాగే అంది. ఒక్కటి కూడా నన్నేమీ పీకలేదు. నువ్వు మర్యాదగా లొంగిపో అని అక్కడ ఒక చిన్న ముంత పెట్టి, నువ్వందులోకి రా, రాకపోతే నీకు నా చేతిలో ఉంటుంది అన్నాడు. నేను రాను, పోరా, ఏం పీక్కుంటావా పీక్కో. ఇక్కడ ఇలా జరుగుతుండగా వ్యాన్లో కట్టివేయబడ్డ బాలు తన సంఖ్యను తెంచుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కుక్క ఏడ్చినట్టు ఓ అని ఏడుస్తున్నాడు. అతని ఏడుపును విని అక్కడున్న మగాళ్ళు ఆడాళ్ళు ఎవరి ఇళ్లలోకి వారు పరుగు పెట్టుకొని వెళ్లి లోపల నుండి బయట ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. వేగంగా తన వ్యాన్ దగ్గరకు వెళ్లి ముందు భాగం నుండి గుర్రాలను తోలడానికి ఉపయోగించే ఒక సన్నటి కర్రను తీసుకుంటుండగా బాలు ఊతులు తిడుతున్నాడు. అరే రామస్వామి, నన్ను విడుదల చేయరా, నేను నా యామిని దగ్గరకు వెళతాను. యామిని లేని బతుకు నాకెందుకు. బాలు మాటలకు కోపం వచ్చిన రామస్వామి బాలు ఉన్న డోరు తెరిచి, చూడరా బతుకున్న పిశాచమా, నువ్వు చస్తే నీకు శరీరం ఎక్కడి నుండి వస్తుంది? చచ్చాక ఆ కామ పిశాచి నిన్ను అస్సలు పట్టించుకోదు. మూసుకొని దాన్ని బంధించే వరకు కూర్చో, లేదంటే ఈ బెత్తం విరుగుతోంది అని చెంప చెల్లుమనిపించాడు. ఆ దెబ్బకు బాలు మాటలు కదలికలు ఆగిపోయాయి. వచ్చినంత వేగంగా బావి దగ్గరకు వెళ్ళాడు. బావి మధ్యలో గాలిలో కోపంగా ఊగుతోంది యామి. ఒరే, నన్ను అడ్డంగా గాల్లో బంధించి ఎక్కడకు వెళ్ళావురా? వచ్చాను, ఉండు. నీ పని పట్టడానికి ఆయుధం కోసం వెళ్ళాను. ఇక కాసుకో, నీ అబ్బా దిమ్మ తిరగాలి నీకు అని కొద్దిసేపు ఏవో మంత్రాలు చదివి, చూడు యామిని, నేను చాలా మర్యాదగా చెబుతున్నాను. నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. నా మాట విని నువ్వు ఈ ముంతలోకి దూరావనుకో, నిన్ను మరో మంచి ప్రదేశానికి తీసుకొని వదిలేస్తాను. అలా కాకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నేను నిన్ను ఇక్కడే కాలిపోయి మాడి మసేటట్టు చేస్తాను. ఏది కావాలో తేల్చుకో. నువ్వు చెప్పినట్టు నేను వినడానికి నీ ప్రియురాలిని అనుకుంటున్నావా? నేను కామిని పిశాచాన్నే కాదు, రక్త పిశాచాన్ని కూడా. నీ రక్తం తాగుతాను చూడు. బాలు రక్తం తాగింది చాలు. కాలనీలో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి వాళ్ళ కాపురాల్లో ఆనందం లేకుండా చేసింది చాలు. ఇక నీ ఆటలు చాలు. మర్యాదగా వచ్చి ముంతలో దూరు అన్నాడు కఠినంగా. నేను నువ్వు చెప్పినట్టు వినను. అలా ఒకరి మాట విని ఉంటే నేను ఎందుకు ఆత్మహత్య చేసుకొని చచ్చేదాన్ని. సరే ఆగు, నీ పని పడతాను అని బావి అంచు చుట్టూ 3 రౌండ్లు పసుపు దారాన్ని చుట్టి ఒక కొనను పట్టుకొని యామిని శరీరం మధ్యలో ఇరుక్కుపోయేలా లాగుతున్నాడు. ఆ దారం యామిని శరీరానికి తగిలా కొద్దీ దాని నుండి విడిపించుకోవడానికి గింజుకుంటుంది. తన చేతిలో ఉన్న సన్నపాటి కర్రతో 2-3 సార్లు కొట్టేప్పటికీ యామిని జీవం లేనట్టుగా మారిపోయింది. దారాన్ని తుంచివేయడంతో యామిని నీళ్లలో పడిపోయింది. ఆ దూకుడుకు
నీళ్లన్నీ ఉవ్వెత్తున పైకి ఎగిశాయి కాని బావి చుట్టూ పడలేదు. తన శిశురాళ్ల వద్దనున్న పసుపు కుంకుమను ఒక ప్లేట్లో కలిపి దాన్ని నీళ్ల మీద చల్లితే నీళ్లు శాంతించాయి. శాంతించిన నీళ్ల మీద విభూది చల్లి ఈ బావిని రేపొద్దున్నే పూడ్చే ఏర్పాటు చేయండి అని చెప్పి అక్కడి నుండి కదలి వెళ్లి బాలు కట్లు తప్పించి తన శిశురాళ్లతో తాను వచ్చిన వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. ఓ 6 నెలల తర్వాత బాలు మామూలు మనిషి అయ్యాడు. కోలుకున్న తర్వాత తను పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పుడు జరిగిన విషయాన్ని ఇప్పటికీ ఎవరైనా వెళ్ళి అడిగితే చెబుతాడు బాలు.